హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇక్కడ కరివేపాకులని చూస్తున్నారు కదా, ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే నేనైతే మా అమ్మ వాళ్ళ చెట్టు నుంచి కోసుకొని వచ్చాను. ఎప్పుడైనా సరే మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కసారి అయితే అస్సలు బాగోవు. సో మన దగ్గర ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎలా మంచిగా స్టోర్ చేసుకోవాలో నేను ఆ టిప్స్ని మీకు షేర్ చేయబోతున్నాను. మీరు కూడా ఇలా గనక స్టోర్ చేస్తే దాదాపు 20 రోజుల పైనే ఫ్రెష్గా ఉంటుందండి. 1 నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా మనం ఏం చేయాలంటే కరివేపాకును తెచ్చుకున్నప్పుడే ఫ్రెష్గా ఉన్నవి చూసి తెచ్చుకోండి. ఏవైనా ఆకులు మచ్చలు ఉంటే గనక, లేదంటే పురుగు పట్టినవి ఉంటే గనక తీసివేయండి. పాడైపోయిన ఆకులు ఉంటే వాటిని తీసేసి మంచిగా ఉన్న వాటిని సపరేట్ చేసుకొని పెట్టుకోండి. కరివేపాకులతో హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చండి. మీరు కనుక కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కరివేపాకును స్టోర్ చేసే విధానం ఎలాగంటే, ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బాక్స్ కానీ లేదా పొడవుగా ఉన్న బాక్స్ కానీ ఏదైనా తీసుకొని కొద్దిగా గాలి ఆడేటట్లుగా స్పేస్ ఉండేటట్లుగా ఉంచి కరివేపాకులను స్టోర్ చేయండి. కరివేపాకులను ఇరికించి పెట్టారంటే కనుక అవి త్వరగా పాడైపోతాయండి, ఎక్కువ రోజు నిల్వ ఉండవు. కాబట్టి ఇలా కొంచెం స్పేస్ ఉండేటట్లుగా గాలి ఆడేటట్లుగా కరివేపాకుల్ని ఇలా వెడల్పైన డబ్బాలో అయితే వేయండి. ఇలా గనక బాక్స్లో స్టోర్ చేస్తే తీసుకోవడానికి యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇలా కరివేపాకుల్ని నేను చూపిస్తున్న విధంగా బాక్స్లో నింపేయండి. లేతాకులు ఎక్కువగా ఉంటే కనుక తీసివేయండి. ఇలా కరివేపాకుల్ని బాక్స్లో వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఇలా కనుక స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. 1 నెల రోజుల పాటు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే విధానం అయితే ఇలాగండి. అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఒక కాటన్ క్లాత్ ఉంటే కనుక ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి. ఆ కాటన్ క్లాత్ని చల్లటి నీళ్ళల్లో ముంచి నీళ్లు మొత్తం పిండేయండి. కాటన్ క్లాత్లో నీళ్లు మొత్తం పిండేసిన తర్వాత ఆ కాటన్ క్లాత్ని వెడల్పుగా ఇలా వేయండి. ఈ కాటన్ క్లాత్ పైన కరివేపాకుల్ని కాడలతో సహా పెట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ కరివేపాకుల పైన ఈ కాటన్ క్లాత్ని వెడల్పుగా పైనుంచి ఇలా వేయండి. వీటిపైన చల్లటి నీళ్లను తీసుకొని ఆ చల్లటి నీళ్లను పైన చల్లండి. ఇలా చల్లటి నీళ్ళతోటి పైన ఇలా చల్లితే కనుక ఈ కరివేపాకులు చల్లదనానికి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. మరీ ఎక్కువ రోజులు కూడా ఇలా బయట ఉండవండి. 10 రోజులు 20 రోజులు అంతకు మించి ఉండవు. ఇలా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.